బంగారం రేటు బాగా పెరిగిపోతుంది కదా, ఏంటి మేడం అసలు కారణాలు? ఏముంటాయండి, ఇప్పుడు స్టాక్ మార్కెట్ అది పెరుగుతుంది, ట్రంప్ వచ్చారు దాని వల్ల పెరిగిందని అని అంటున్నారు. ఎప్పుడో తగ్గుతుంది అని అంటారు కానీ ఎప్పుడు నేనైతే తగ్గడం అయితే చూడలేదు. పెరుగుతూనే ఉంటది, ఇంక్రీజ్ అవుతూనే ఉంటది. సో మీ లైఫ్ మీకు ఉపమెరిగిన కాడ నుంచి ఇంత హై ఒకేసారి పెరగడం ఎప్పుడైనా చూసారా? ఇంక్రీజ్ గా 10 years ఒకసారి సడన్ గా పెరగడం అయితే, ఇంక్రీజ్ అవుతాం అయితే నేను చూస్తూనే ఉన్నాను. 2,000-3,000 5,000 వరకు ఓకే, కానీ ఇప్పుడు ఏకంగా 8,000 అలా పెరిగినట్టు సడన్ గా ఈ ఇయరే సడన్ గా పెరగడం అయితే నేను చూసాను. అంతకు ముందు అయితే 2,000 3,000 అలాగా పెరగడం అయితే ఉంది. ఈ ఇయర్ అయితే సడన్ గా 1 lakh దాకా అవుతుందని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా చాలా మంది తగ్గుతుంది అని అంటున్నారు కానీ తగ్గడం అయితే చూడలేదండి. ఎప్పుడు డైలీ న్యూస్ లో చూస్తుంటే పెరుగుతూనే ఉంటుంది. ట్రంప్ రూల్స్ దీనికి కారణం? ట్రంప్ రూల్స్ మేబీ మనం అనుకోవడం అయితే ట్రంప్ రూల్స్ అని అనుకుంటున్నామండి. స్టాక్ మార్కెట్లు, షేర్ మార్కెట్లు ఇవన్నీ ఉండడం వల్ల కూడా ఇంకా పెరుగుతూనే ఉంది. ట్రంప్ వల్లే. దీని వల్ల మిగిలిన రంగాల్లో ఏమన్నా మార్పులు వచ్చే ఛాన్స్ ఉందా? మిడిల్ క్లాస్ లో అంటే రియల్ ఎస్టేట్ పెరగడం వస్తాయండి, అన్నట్లోనే వస్తూ ఉంటాయి. షేర్ మార్కెట్ పెరుగుతుంది, మళ్ళీ రియల్ ఎస్టేట్లు ఇవన్నీ ఉండడం వల్ల కూడా ఇప్పుడు మేబీ ఇది వరకు అయితే మిగతా వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవారు. ఇప్పుడు చాలా మంది ఎక్కువ బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానివల్ల రియల్ ఎస్టేట్ కన్నా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయండి. అది కూడా ఎక్కువ ఉన్న వాళ్ళు లాంటి వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మధ్య తరగతి వాళ్ళు అయితే కొన్ని ఇలాగైతే లేదు. మరి మేమైతే ఇంకా కొన్ని పరిస్థితులు ఉన్న వాళ్ళు తరగతి వాళ్ళకి ఒక కళ అనుకోవచ్చు. మధ్య తరగతి వాళ్ళకైతే ఎప్పుడు కలేనండి. అదైతే ఉన్న వాళ్ళు మాత్రం అయితే గోల్డ్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే పెరుగుతుంది, వాళ్ళే లాభపడుతున్నారు అంతే. సో పాత ఉన్నంత రేట్లోనే కొంచెం అంటే చైన్ స్నాచింగ్, పిల్లల మీద దాడులు ఇలాంటివి జరిగేవి. ఇప్పుడు ఇంకా పెరిగింది కదా రేటు, 50 పెరిగే ఛాన్స్. గోల్డ్ రేట్ పెరిగినప్పుడు ఎవరేసింది దాన్ని ఇన్వెస్ట్ చేసుకుని ఇంకా దేనో పెట్టుకుందామని చూసుకుంటారు కానీ ఎవరు కూడా ఇప్పుడు ఇంత రేటు ఉంది. ఇప్పుడు మేమే ఉన్నామండి, వేసుకుని తిరగడానికి భయపడుతున్నాము. బయటికి వెళ్తున్నాం, పిల్లలతో ఉన్నాము, ఎవరైనా గమ్యునేషన్ ఇంటరాక్షన్ చేస్తారేమో అని భయపడే అవకాశాలు మధ్య తరగతి వాళ్ళకైతే ఉంది. ఉన్న వాళ్ళైతే కార్లోని వాటిలోని తిరిగి వాళ్ళు ఎవరు చేస్తారు, ఎవరు చేయరు. మా లాంటి పోయినా పెద్ద బాధపడరు. మిడిల్ క్లాస్ అయితే లైఫ్ టైం ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి కళ అనేది ఏంటంటే బంగారం వేసుకోగలమా లేదా అన్న ఒక కళ ఉంటది. వాళ్ళేమో రూపాయి దాచుకుని వేసుకుంటారు. తీరా ఇప్పుడు ఏమి గోల్డ్ రేట్ పెరగడం తోటి మనం వేసుకుని తిరగలమా లేదా అన్న భయం పట్టుకుంది. కాదు కూడదని ఇప్పుడు పెళ్లిళ్ళకి వేసుకుని వెళ్దామన్నా ఎవరన్నా స్నేన్ చార్జింగ్ ఇవన్నీ చేస్తారన్న భయంతో అవి లోపల పెట్టుకుని రోల్డ్ గోల్డ్ వేసుకుని తిరుగుతున్నాం మరి. ఓకే మేడం, థ్యాంక్ యూ.